దేవుడు తన తీర్పు ఇచ్చేశాడు. మార్చి 19 ఉగాది రోజు వృశ్చిక రాశి వారికి సాయంత్రం 6:30 జరిగే సంఘటనలు ఇవే. ధైర్యం ఉన్నవారు మాత్రమే చూడండి. అసలు దేవుడు తన తీర్పు ఏ విధంగా ఇచ్చాడు? మార్చి 19 ఉగాది రోజు వృశ్చిక రాశి వారికి సాయంత్రం 6:30 ఏం సంఘటనలు జరగబోతున్నాయి? ఇటువంటి విషయాలన్నీ తెలుసుకోవాలంటే ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. అంతకన్నా ముందు మీలో ఎవరైనా మొట్టమొదటిసారిగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్లో కానీ ఫ్యామిలీ మెంబర్స్లో కానీ ఎవరైనా వృశ్చిక రాశి వారు ఉంటే వెంటనే వారికి ఈ వీడియోని షేర్ చేయండి. వృశ్చిక రాశి ఇది రాశి చక్రంలోని 8వ రాశి. విశాఖ నక్షత్రంలో 4వ పాదంలో జన్మించిన వారు, అనురాధ నక్షత్రంలో 1, 2, 3, 4 పాదాల్లో జన్మించిన వారు, జ్యేష్ఠ నక్షత్రంలో 1, 2, 3, 4 పాదాల్లో జన్మించిన వారు వృశ్చిక రాశి కిందకి వస్తారు. ఈ రోజు వీడియోలో మనం మాట్లాడుకోబోయే విషయం చాలా శక్తివంతమైనది, చాలా రహస్యమైనది మరియు ముఖ్యంగా వృశ్చిక రాశి వారికి సంబంధించినది. మార్చి 19 ఉగాది రోజు సాయంత్రం 6:30 సమయంలో వృశ్చిక రాశి వారి జీవితంలో ఒక ముఖ్యమైన తీర్పు అయితే బయటపడబోతుంది అనే చెప్పుకోవచ్చు. ఇది సాధారణమైన రోజు అయితే కాదు. ఈ రోజు అమావాస్య శక్తులు, ఉగాది ప్రారంభ శక్తులు, గ్రహాల ప్రభావాలు అన్నీ కలిసి ఒక ప్రత్యేకమైన సమయాన్ని అయితే తీసుకొస్తున్నాయనే చెప్పుకోవాలి. ఈ సమయంలో వృశ్చిక రాశి వారు చాలా కాలంగా ఎదురు చూస్తున్న ఒక విషయం దేవుడి నిర్ణయంలో ముగిసి దిశలోకి అయితే చేరుకుంది అనే చెప్పుకోవాలి. అయితే వృశ్చిక రాశి వారి జీవితంలో పెద్ద మార్పు కూడా అయితే జరగబోతుంది అనే చెప్పుకోవచ్చు. మిత్రులారా, వృశ్చిక రాశి వారు గత కొన్ని నెలలుగా చాలా సమస్యలను అయితే ఎదుర్కొంటున్నారు అనే చెప్పుకోవాలి. మీరు చేసిన మంచి పనులకు ఫలితం రావడం లేదా మీ మీద నమ్మకం పెట్టుకున్న వారు కూడా కొన్నిసార్లు మీకు ద్రోహం చేసే పరిస్థితి కూడా అయితే ఉంటుందని గుర్తుంచుకోండి. కానీ ఇంకా ఆ సమయం అయితే ముగిసిపోలేదని గుర్తుంచుకోండి. మార్చి 19 ఉగాది రోజు సాయంత్రం 6:30 తర్వాత మీ జీవితంలో ఒక పెద్ద మార్పు కూడా అయితే ప్రారంభం అవుతుంది అనే చెప్పుకోవచ్చు. మీకు ప్రత్యేకంగా ఉన్న వారిలో ఒక్కొక్కరిగా మీ జీవితం నుంచి అయితే దూరం అవుతారనే చెప్పుకోవాలి. ఒక వ్యక్తి కారణంగా జరిగే సంఘటనలు. ఈ సమయంలో ముఖ్యంగా ఒక వ్యక్తి కారణంగా మీ జీవితంలో ఒక పెద్ద సంఘటన అయితే జరగబోతుంది అనే చెప్పుకోవచ్చు. ఆ వ్యక్తి మీకు చాలా దగ్గరగా ఉండవచ్చు లేదా మీ కుటుంబానికి సంబంధించిన వ్యక్తి కూడా కావచ్చు. కానీ ఇప్పటి వరకు మీకు తెలియని ఒక నిజం కూడా అయితే బయటపడుతుంది అనే చెప్పుకోవాలి. ఆ నిజం బయటపడిన తర్వాత మీరు తీసుకునే నిర్ణయం మీ భవిష్యత్తును పూర్తిగా మార్చేస్తుంది అని అయితే చెప్పుకోవచ్చు. ధన సంబంధిత విషయాల్లో అద్భుతం. మిత్రులారా, వృశ్చిక రాశి వారికి ఈ సమయంలో ధనయోగం కూడా అయితే కనిపిస్తుంది అనే చెప్పుకోవాలి. చాలా రోజులుగా ఆగిపోయిన డబ్బు లేదా రావాల్సిన అవకాశం కూడా అయితే ఉన్నాయనే చెప్పుకోవచ్చు. మార్చి 19 తర్వాత మీ చేతిలోకి వచ్చే అవకాశం కూడా ఉంది. అయితే కొంతమందికి ఉద్యోగంలో మంచి వార్త, మరికొందరికి వ్యాపారంలో లాభాలు, ఇంకొందరికి కొత్త అవకాశాలు కూడా అయితే కనిపించవచ్చు అనే చెప్పుకోవచ్చు. అయితే ఒక హెచ్చరిక కూడా ఉంది అనే చెప్పుకోవాలి. కానీ మిత్రులారా, ఈ సమయంలో ఒక చిన్న జాగ్రత్త కూడా అయితే అవసరం అనే చెప్పుకోవాలి. మార్చి 19 ఉగాది రోజు సాయంత్రం 6 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు మీరు ఎవరికైనా ముఖ్యమైన నిర్ణయాలు చెప్పడం లేదా పెద్ద డబ్బు లావాదేవీలు చేయడం కొంచెం ఆలోచించి చేయాలి. ఎందుకు అంటే ఈ సమయంలో కొన్ని గ్రహాల ప్రభావాల వల్ల అయితే మీ నిర్ణయాలను ప్రభావితం చేసే అవకాశం అయితే ఉంది అనే చెప్పుకోవచ్చు. దేవుడి ఆశీర్వాదం. వృశ్చిక రాశి వారు ఒక విషయం గుర్తు పెట్టుకోవాలనే చెప్పుకోవాలి. మీరు చాలా కష్టం చూశారు, కానీ చాలా పరీక్షలు కూడా ఎదుర్కొన్నారు. కానీ దేవుడు ఎప్పుడూ న్యాయమే చేశాడు. ఈ ఉగాది మీకు ఒక కొత్త ఆరంభం కూడా అయితే అవుతుంది అని అయితే గుర్తుంచుకోండి. మీరు భయపడవలసిన అవసరం అయితే ఏమీ లేదు. మీరు ధైర్యంగా అయితే ముందుకు వెళ్ళండి. చేయవలసిన చిన్న పరిహారం. మార్చి 19 ఉగాది రోజు ఉదయం మీరు దగ్గరలో ఉన్న దేవాలయానికి వెళ్ళి ఒక దీపం వెలిగించి మీ మనసులో ఉన్న కోరికను దేవుడికి చెప్పండి. ఇలా చేస్తే మీకు ఇంకా మంచి ఫలితం వచ్చేటువంటి అవకాశం అయితే ఉంది అనే చెప్పుకోవాలి. అయితే వృశ్చిక రాశి వారికి ఈ ఉగాది ఒక ప్రత్యేకమైన రోజు అని అయితే చెప్పుకోవచ్చు. దేవుడు ఇచ్చే సంకేతాలు కూడా మీరు అర్థం చేసుకుంటే మీ జీవితంలో చాలా మంచి పెద్ద మార్పులు అయితే రావచ్చు అని అయితే చెప్పుకోవాలి. అయితే వృశ్చిక రాశి వారికి రాబోయే రహస్య సంకేతాలు కూడా అయితే ఉన్నాయని కూడా చెప్పుకోవచ్చు. మార్చి 19 ఉగాది రోజు సాయంత్రం 6:30 తర్వాత వృశ్చిక రాశి వారు కొన్ని ప్రత్యేకమైన శక్తులను గుర్తించేటువంటి అవకాశం అయితే ఉంటుంది అనే చెప్పుకోవాలి. అయితే ఈ సంకేతాలు సాధారణంగా కనిపించే విషయాలు అయితే అనిపిస్తాయి, కానీ జ్యోతిష శాస్త్రం ప్రకారం ఇవి చాలా ముఖ్యమైన సూచనలుగా అయితే గుర్తుంచుకోండి. ఉదాహరణకు, ఆ రోజు అకస్మాత్తుగా మీకు చాలా రోజులుగా
మాట్లాడని ఒక వ్యక్తి నుంచి అయితే కాల్స్ రావటం, లేదా మీరు అనుకోని ఒక వార్త వినే అవకాశం అయితే ఉంది అని చెప్పుకోవాలి. ఈ రెండు విషయాల్లోనూ మీ జీవితంలో ఒక కొత్త మార్గంలోకి అయితే తీసుకువెళ్తాయనే చెప్పుకోవాలి. కుటుంబంలో జరిగే మార్పులు. వృశ్చిక రాశి వారు కుటుంబ విషయంలో కూడా ఒక పెద్ద మార్పు అయితే చూడబోతున్నారనే చెప్పుకోవాలి. అయితే ఇప్పటి వరకు మీ ఇంటిలో చిన్న చిన్న సమస్యలు, అర్థం కాకపోవటం, విభేదాలు ఇవి అన్నీ కూడా క్రమంగా అయితే తొలగిపోతాయనే చెప్పుకోవాలి. ఉగాది తర్వాత మీ ఇంటిలో శాంతి మరియు ఆనందం పెరిగేటువంటి అవకాశం అయితే ఉంది అనే చెప్పుకోవచ్చు. కొంతమందికి ఇంటిలో శుభకార్యాలు జరిగే సూచనలు కూడా అయితే కనిపిస్తున్నాయని చెప్పుకోవాలి. ఒక రహస్య విషయం బయటపడబోతుందని కూడా చెప్పుకోవచ్చు. ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం కూడా అయితే ఉంది మిత్రులారా. అయితే వృశ్చిక రాశి ఒక రహస్యం చాలా కాలంగా అయితే దాచి ఉంది అనే చెప్పుకోవచ్చు. అయితే ఆ విషయం ఒక వ్యక్తి గురించి కావచ్చు, లేదా ఒక నిర్ణయం గురించి కావచ్చు. మార్చి 19 తర్వాత ఆ విషయం బయటపడేటువంటి అవకాశం ఉంది. ఆ రోజు ఆ నిజం తెలుసుకున్న తర్వాత మీరు వెంటనే మొదట ఆశ్చర్యపోతారు, కానీ తర్వాత అదే విషయం మీకు అయితే ఉపయోగపడుతుందనే చెప్పుకోవచ్చు. ఉద్యోగం మరియు వ్యాపారాల్లో అవకాశాలు. వృశ్చిక రాశి వారు ఉద్యోగం లేదా వ్యాపారాలు చేస్తున్నట్లయితే ఈ ఉగాది తర్వాత కొన్ని కొత్త అవకాశాలు మీ ముందుకు అయితే వస్తాయి అనే చెప్పుకోవచ్చు. మీరు చాలా కాలంగా ఎదురు చూస్తున్న ప్రమోషన్లు లేదా కొత్త పని అవకాశాలు ఇవి ఇప్పుడు దగ్గరలోనే ఉన్నాయని అయితే గుర్తుంచుకోండి. ముఖ్యంగా ఏప్రిల్ నెల ప్రారంభంలో ఒక మంచి వార్త కూడా వినేటువంటి అవకాశం అయితే ఉంది అని చెప్పుకోవాలి. శత్రువుల గురించి ఒక హెచ్చరిక. వృశ్చిక రాశి వారికి శత్రువులు కూడా కొంతమంది ఉండేటువంటి అవకాశం అయితే ఉంది అనే చెప్పుకోవాలి. మీ విజయాలను చూసి అసూయ పడేవారు కూడా అయితే ఉంటారు. కాబట్టి ఉగాది తర్వాత కొన్ని రోజులు మీరు ఎవరినైనా మీ వ్యక్తిగత విషయాలు ఎక్కువగా అయితే చెప్పుకోకపోవడమే మంచిదిగా అయితే చెప్పుకోవచ్చు. మీ రహస్యాలను మీ దగ్గరే ఉంచుకోవడం మీకు మేలు చేస్తుందని అయితే గుర్తుంచుకోండి. దేవుడు ప్రత్యేకమైన ఆశీర్వాదాలు కూడా అయితే మీకు ఉంటాయని చెప్పుకోవచ్చు. చేయవలసిన చిన్న పూజ కూడా అయితే ఉంది. అయితే మార్చి 19 ఉగాది రోజున ఒక చిన్న పని అయితే చేస్తే చాలా మంచిదనే చెప్పుకోవాలి. ఉదయం లేచి స్నానం చేసి దేవాలయానికి వెళ్ళి ఒక కొబ్బరికాయ సమర్పించి ఒక దీపం వెలిగించి తర్వాత మీ మనసులో ఉన్న కోరికను దేవుడికి చెప్పి ఇలా చేస్తే మీకు ఇంకా మంచి ఫలితాలు అయితే వచ్చేటువంటి అవకాశం చాలా స్పష్టంగా కనిపిస్తుంది అనే చెప్పుకోవాలి. ఉగాది రోజున గ్రహాలు ప్రత్యేకమైన స్థితిలోకి కూడా అయితే వస్తాయనే చెప్పుకోవచ్చు. మార్చి 19 ఉగాది రోజు గ్రహస్థితి కూడా చాలా ప్రత్యేకంగా అయితే ఉండబోతుంది అనే చెప్పుకోవాలి. జ్యోతిష శాస్త్రం ప్రకారం కొన్ని గ్రహాలు వృశ్చిక రాశి వారు అనుకూలంగా మారే సమయం ఇదే అని అయితే గుర్తుంచుకోండి. అయితే కొన్ని రోజులుగా మీ జీవితంలో ఆగిపోయిన పనులు ఒక్కసారిగా ముందుకు కదలడం ప్రారంభమవుతుంది. మీరు ఎంత ప్రయత్నించినా జరగని పనులు కూడా ఈ సమయంలో అయితే సులభంగా అయితే పూర్తయ్యేటువంటి అవకాశం చాలా స్పష్టంగా అయితే ఉన్నాయని చెప్పుకోవాలి. ఇది దేవుడి సంకేతం అని చాలామంది జ్యోతిష్యులు అయితే చెబుతున్నారు అనే చెప్పాలి. అయితే అకస్మాత్తుగా వచ్చేటువంటి అవకాశం కూడా అయితే చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయని చెప్పుకోవాలి. వృశ్చిక రాశి వారు ఒక విషయం గురించి ఉగాది తర్వాత మీ జీవితంలో ఒక అకస్మాత్ అవకాశం వచ్చేటువంటి అవకాశం ఉంది. ఆ అవకాశం ఒక కొత్త ఉద్యోగం కావచ్చు, లేదా ఒక కొత్త వ్యాపార ప్రారంభం కోసం కూడా కావచ్చు అని అయితే గుర్తుంచుకోండి. ఈ వీడియో స్టార్టింగ్లో చెప్పినట్లుగా దేవుడు తన తీర్పు ఏ విధంగా ఇచ్చాడు, మార్చి 19 ఉగాది రోజు వృశ్చిక రాశి వారికి సాయంత్రం 6:30 ఏం సంఘటనలు జరగబోతున్నాయి, ఇటువంటి విషయాలన్నీ తెలుసుకున్నారు కదా. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్లో కానీ ఫ్యామిలీ మెంబర్స్లో కానీ ఎవరైనా వృశ్చిక రాశి వారు ఉంటే వెంటనే వారికి ఈ వీడియోని షేర్ చేయండి. ఓం నమః శివాయ.